గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుబ్రాజూస్ లర్నింగ్ హబ్. ఈ సెషన్లో మనం బిఎస్సి విద్యార్థుల కోసం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా ముదలియార్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ముదలియార్ కమిషన్ అఫీషియల్ పేరు ఇండియన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. 1952-53 52లో అపాయింట్ అయింది, 1953లో రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి 1952-53 ఇండియన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని అంటారు. దీని చైర్మన్ లక్ష్మణస్వామి మొదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్. కాబట్టి దీన్ని పాపులర్గా మొదలియార్ కమిషన్గా కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది 1952-53లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాలంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ని, అంతకుముందు 1948-49లో రాధాకృష్ణన్ కమిషన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ నాయకత్వంలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటైందని చెప్పుకున్నాము. తర్వాత 52-53 మధ్యకాలంలో సెకండరీ ఎడ్యుకేషన్ని, పర్టికులర్గా సెకండరీ ఎడ్యుకేషన్ని స్టడీ చేయడానికి మొదలియార్ కమిషన్ ఏర్పాటు చేయండి. మొదలియార్ గురించి, లక్ష్మణస్వామి మొదలియార్ గురించి తప్పనిసరిగా మనం చెప్పుకోవాలి. ఆయన ఆర్కాట్ రామస్వామి మొదలియార్, ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ ఇద్దరు కవల సోదరులు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోనే పుట్టారు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అప్పుడు మద్రాసు రాష్ట్రంలో. తర్వాత చదువు కోసం మద్రాసు వెళ్ళి మద్రాసులో చదువుకున్నారు. ఈయన డాక్టర్, వైద్యం మద్రాసు మెడికల్ కాలేజీలో చదివారు. ఆ కాలేజీకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఈయన మద్రాసు యూనివర్సిటీకి 27 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు, బహుశా ఇంతకాలం పాటు ఏ వ్యక్తి వైస్ ఛాన్సలర్గా ఉండి ఉండరు. మద్రాసు యూనివర్సిటీకి 27 ఏళ్ల పాటు వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా కూడా పనిచేశారు, ప్రపంచ ఆరోగ్య సంస్థకి చైర్మన్గా పనిచేశారు. ఈయన సోదరులైనటువంటి ఆర్కాట్ రామస్వామి మొదలియార్, కవల సోదరులు. ఈయన కూడా పద్మ విభూషణ్, ఇద్దరికి కూడా పద్మ విభూషణ్ వచ్చింది. బహుశా చరిత్రలో, భారతదేశ చరిత్రలో అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఇద్దరు పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి వారే, కవల సోదరులు ఇద్దరు. ఈయన యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కి మొట్టమొదట చైర్మన్. ఈయన రామస్వామి మొదలియార్, ఆర్కాట్ రామస్వామి మొదలియార్. ఈయన నాయకత్వంలో, అంటే లక్ష్మణస్వామి మొదలియార్ నాయకత్వంలో, ప్రముఖ అకాడమిషియన్, ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎయిమ్స్ ఏంటంటే, టు స్టడీ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో సెకండరీ విద్య ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేయడానికి, అలాగే ఆర్గనైజేషన్, సెకండరీ విద్య ఎలా ఉండాలి. అంతవరకు మనం బ్రిటిషు గవర్నమెంట్ పాలనలో ఏర్పాటు చేసినటువంటి సిస్టంలోనే, ఆ ప్యాటర్న్లోనే మనం చదువుకుంటున్నాం. ఒక కొత్త ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఇప్పుడున్న ప్యాటర్న్ సరిపోతుందా లేదంటే ఏమైనా మార్పులు చేయాలా. ఆర్గనైజేషన్ అంటే ప్యాటర్న్. ఇప్పుడు మనం 5+3+3 4+4 అనుకుంటున్నాం, 5, 3, 3, 4. అలాగే కొటారి కమిషన్ 10+2+3 చెప్పింది. అలాగే ఆ ప్యాటర్న్ అంతకుముందు బ్రిటిష్ ప్యాటర్న్కి అలాగే ఉంచాలా లేకపోతే మార్పు చేయాలా అనేది. తర్వాత కాంటెంట్, సెకండరీ స్కూల్లో విద్యార్థులు ఏం చదువుకోవాలి, ఏమి అధ్యయనం చేయాలి, ఏ సబ్జెక్టులు ఉండాలి, సిలబస్ ఏ ఉండాలి, కరికులం ఏ ఉండాలి. అలాగే రిలేషన్షిప్ టు ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ప్రాథమిక విద్య నుంచి సెకండరీ విద్యకు వస్తారు, సెకండరీ విద్య నుంచి హయ్యర్ అంటే ఉన్నత విద్యకి వెళ్తారు. సో ఈ సెకండరీ విద్య అనేది ప్రాథమిక విద్యకి, ఉన్నత విద్యకి మధ్య లింక్. కాబట్టి ప్రాథమిక విద్యతో ఎలాంటి సంబంధాలు ఉండాలి, అలాగే ఉన్నత విద్యతో ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఒక కొనసాగింపు, లింక్. కాబట్టి ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రికమెండేషన్ చేయాలి అని నిర్దేశించబడింది. అలాగే సౌండ్ అండ్ రీజనబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపోజ్ చేయాలి. భారతదేశ పరిస్థితులకి అనుగుణంగా
అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక సమర్థవంతమైన సౌండ్, రీజనబుల్, ఆమోదయోగ్యమైనటువంటి, ఆచరణయోగ్యమైనటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి, హేతుబద్ధమైనటువంటి విద్యా విధానాన్ని రికమెండ్ చేయమన్నారు. అలాగే యూనిఫామ్, భారతదేశానికి అంతటికీ, అన్ని రాష్ట్రాలకి, అన్ని ప్రాంతాలకి వర్తించేటటువంటి ఒక ఏకీకృతమైనటువంటి విద్యా విధానాన్ని కూడా రికమెండ్ చేయమని ఉద్దేశంగా ఈ కమిషన్ ఏర్పాటైంది. రికమెండేషన్స్ ఏం రికమెండ్ చేసింది అంటే, మొట్టమొదట ఐడియల్ సిటిజన్స్. ఏ దేశానికి అయినప్పటికీ విద్యా విధానం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే, ఆ దేశ పౌరులు ఆదర్శవంతమైన పౌరులుగా, నిజాయితీ పరులైన పౌరులుగా, నీతివంతులైన పౌరులుగా రూపుదిద్దాలి. కాబట్టి అది ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క ప్రధానమైన కర్తవ్యం ఐడియల్ సిటిజన్స్ని రూపొందించడం అని చెప్పింది. అలాగే కెపాసిటీ టు ఎర్న్, మరి విద్యా విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఆర్థికంగా స్వాయత్తత సంపాదించడం, ఆర్థికంగా పౌరుడు తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలి. కాబట్టి విద్యా విధానం అంటే సెకండరీ స్కూల్ పూర్తయిన తర్వాత కూడా విద్యార్థి పాఠశాల చదువు ముగిస్తే కనుక అతను సంపాదించగలిగే కెపాసిటీ ఇవ్వాలి, ఆ స్థాయిలో విద్యా విధానం ఉండాలి అని చెప్పింది. తర్వాత లీడర్షిప్, ప్రజాస్వామ్య దేశానికి నాయకులు ప్రజల నుంచే రావాలి. కాబట్టి అలాంటి ప్రజాస్వామిక నాయకత్వాన్ని పెంపొందించేదిగా విద్య ఉండాలి అని చెప్పింది. అలాగే హ్యూమన్ వర్ట్యూస్, మానవ విలువలు, సుగుణవంతుల, వర్ట్యూ అంటే సుగుణవంతులైనటువంటి మానవుల్ని తయారు చేయడానికి, పెంపొందించడానికి విద్య దోహదం చేయాలి అని చెప్పింది. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, అంటే సమాజాన్ని అర్థం చేసుకొని ప్రజలతో కలిసిమెలిసి ఒక ప్రజాస్వామిక నాయకత్వం ఉండేటటువంటి, నాయకత్వ లక్షణాలు ఉండేటటువంటి వ్యక్తుల్ని విద్యా విధానం రూపొందించాలి అని చెప్పింది. సెటప్ విషయంలో ఏం చెప్పిందంటే, ఆర్గనైజేషన్లో సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కాబట్టి ఇది 7 ఏళ్ల పాటు ఉండాలి. అంటే 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు, 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ల వరకు. దీనికి ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, హై స్కూలు తర్వాత 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్సు ఉండేది. ఆ 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్స్ని, అంటే మన 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్స్ వేరు, దానికి ముందు పియూసీకి ముందు ఇంకొక 2 ఏళ్ల ఇంటర్మీడియట్ కోర్స్ ఉండేది బ్రిటిష్ గవర్నమెంట్లో 1953-50 ఆ తర్వాత కాలం వరకు ఉంది. దాన్ని ఓల్డ్ ఇంటర్మీడియట్ అనేవారు. అది రద్దు చేసి అందులో 1 సంవత్సరాన్ని తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టింది. అంటే 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు 6 ఏళ్ల పాటు, అంటే 6వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు, ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, థర్డ్ ఫారం, ఫోర్త్ ఫారం, ఫిఫ్త్ ఫారం, ఎస్ఎస్ఎల్సి, అంటే 6 ఏళ్ళు. ఇప్పుడు హై స్కూల్ విద్య 5 ఏళ్ళు ఉండేది, 6 ఏళ్ళు ఉండాలి అని చెప్పింది. ఇంకొక 1 ఇయర్ని తీసుకెళ్ళి యూనివర్సిటీకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని పెట్టింది. 1 ఇయర్ ఇంటర్మీడియట్ రద్దు అయ్యి పియూసి వచ్చిందన్నమాట. అంటే 6 ఏళ్ళు హై స్కూలు, దాన్ని హయ్యర్ సెకండరీ స్కూల్ అని అనేవారు. 1 ఇయర్ పియూసి అయిన తర్వాత 17 ఏళ్ల తర్వాత 3 ఇయర్ డిగ్రీ కోర్సు, 3 ఇయర్ డిగ్రీ కోర్సు స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 11+1+3గా మనం చెప్పుకోవచ్చు. మల్టీపర్పస్ స్కూల్స్ పెట్టాలి అని, అంటే అన్ని రకాలైనటువంటి విద్య లభించేటటువంటి, ఆనాటికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్లో విద్యార్థి ఏం నేర్చుకోవాలన్నా అన్ని రకాల అవకాశాలు ఉండాలి. కాబట్టి మల్టీపర్పస్ స్కూల్స్ ఉండాలి. అలాగే గాంధీజీ యొక్క బేసిక్ విద్యా విధానం కూడా ఉంది. దాని ప్రకారంగా అన్ని వృత్తులు కూడా పాఠశాలలో నేర్చుకోవడానికి వీలుగా బేసిక్ ట్రైనింగ్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. కాబట్టి మల్టీపర్పస్ స్కూల్స్, టెక్నికల్ స్కూల్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి స్కూల్స్ ఉండాలి. అందులో భాగంగానే ఐటీఐలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, పాలిటెక్నిక్లు ఏర్పాటు చేయడం జరిగింది. కో ఎడ్యుకేషన్ సిఫార్సు చేసింది. అంతవరకు మనం వుడ్స్ డిస్పాచ్ నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఆడపిల్లలు అంటే బాలికా విద్య, మహిళా విద్యను పెంపొందించాలి అంటే బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలి అని చెప్పి అలా చెబుతూనే, గర్ల్స్ స్కూల్స్ గురించి చెబుతూనే కో ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. ఇంకా ఎంతకాలం ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరువేరుగా ఉంచడం అనేది సరైనది కాదు. ఒక సరైనటువంటి అవగాహన ఏర్పడాలి అంటే
కోఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి కూడా రికమెండ్ చేసింది. తర్వాత హోమ్ సైన్స్, ప్రత్యేకంగా గర్ల్స్ స్కూల్స్ కూడా ఉండాలి అని చెప్పింది. చెబుతూనే హోమ్ సైన్స్ కామన్ సిలబస్ ఉండాలి, అంటే బాయ్స్కి గర్ల్స్కి, ఆడపిల్లలకి మగపిల్లలకి కామన్ సిలబస్ చెబుతూనే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా హోమ్ సైన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది మొట్టమొదటిసారి. స్ట్రెస్ ఫ్రీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, అంటే ఒత్తిడి లేని బాహ్య పరీక్షలు. అంతవరకు ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో చదువుకున్నాం. బ్రిటిష్ గవర్నమెంట్లో బయట నుంచి పరీక్షలు పెట్టి చాలామంది ఎక్కువ మంది ఫెయిల్ అవుతూ ఉండేవారు, ఒత్తిడికి గురవుతూ ఉండేవారు, పాఠశాల మానేస్తూ ఉండేవారు. కాబట్టి ఇకపైన ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్లో, అంటే సంవత్సరాంత వార్షిక పరీక్షల్లో ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. అప్పుడు ప్రతి సంవత్సరం ఫెయిల్ అయ్యేవారు. 6వ తరగతి ఫెయిల్ అయితే మళ్ళీ చదవాల్సింది, మళ్ళీ పాస్ మార్కులు వచ్చే వరకు. అలా ప్రతి క్లాస్లో ఫెయిల్యూర్ అనేది ఉండేది. 1వ తరగతి ఫెయిల్యూర్ ఉండేది, 2వ తరగతి కూడా ఫెయిల్యూర్ ఉండేది, ప్రతి తరగతిలో ఫెయిల్యూర్ ఉండేది. సో స్ట్రెస్ ఫ్రీ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ రికమెండ్ చేసింది. ఇది ఎప్పటికీ అమల్లోకి వచ్చిందంటే 1971-72లో న్యూ ఎవాల్యుయేషన్ సిస్టమ్ వచ్చింది, అంటే నూతన మూల్యాంకన విధానం. ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నూతన మూల్యాంకన విధానం వచ్చి, నూతన మూల్యాంకన విధానంలో 7వ తరగతి 10వ తరగతిలో మాత్రమే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అక్కడ మాత్రమే ఫెయిల్ అవుతాడు, మిగతా అన్ని తరగతుల్లో తగినంత హాజరు శాతం ఉంటాయి కనుక తర్వాత క్లాసులకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనకు అందరికీ తెలుసు 7వ తరగతిలో కూడా ట్యాప్ తీసేసి క్యాప్ తీసేసి ఏం చేశారంటే డైరెక్ట్ 10వ తరగతి. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ NEP 2020లో 10వ తరగతి పరీక్షలు అనేవి ఇంకా ఆంధ్రప్రదేశ్లో రాలేదు, కానీ అవి మ్యాండేటరీ కాదు. వాళ్ళు ఇష్టమైతే రాసుకోవచ్చు, లేదంటే రాసుకోకుండా కూడా నెక్స్ట్ తరగతికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి NEP 2020 సిఫార్సు చేసింది. తర్వాత కరికులం, అంటే పాఠశాల విద్యలో విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అంటే లాంగ్వేజెస్ ఉండాలి అని మనం చెప్పుకున్నాం. కొఠారి కమిషన్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా, అంటే స్థానిక భాష, హిందీ జాతీయ భాషగా, అదే ఉత్తర భారతదేశంలో అయితే హిందీ భాషా ప్రాంతాల్లో అయితే ఒక దక్షిణాది భాష, ఇంగ్లీషు, 3 భాషలు చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ మాతృభాష మాత్రమే చెప్పింది. మాతృభాష ప్రత్యేకంగా బోధిస్తూనే లోకల్ లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ చెబుతూనే ఒక కాంపోజిట్ కోర్స్ ఇప్పటికీ మన స్కూళ్ళలో ఉంది. ఒక ఓరియంటల్ లాంగ్వేజ్తో, అంటే సాంస్క్రిట్, అరబిక్, ఇలాంటి ఓరియంటల్ లాంగ్వేజ్తో కలిపి ఒక కాంపోజిట్ కోర్స్గా మాతృభాష ప్లస్ ఓరియంటల్ లాంగ్వేజ్, అంటే అరబిక్, ఉర్దూ, అలాగే సాంస్క్రిట్, తెలుగు, లేదా సాంస్క్రిట్, కన్నడ, సాంస్క్రిట్ మరొక భాష, అలా ఉండాలి అని చెప్పి సాంస్క్రిట్, హిందీ చెప్పింది. సైన్స్, హ్యుమానిటీసు, హోమ్ సైన్సు, కామర్సు, ఇలా గ్రూపులుగా విడదీసింది మొట్టమొదటిసారిగా. అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో FA అనేవారు అనుకుంటా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అని అనేవారు. తర్వాత BA, BSc, BCom వచ్చింది. సైన్స్ చదివే వాళ్ళందరినీ BSc అని, కామర్స్ చదివేవాళ్ళు BCom అని, హ్యుమానిటీస్ చదివేవాళ్ళు BA, హోమ్ సైన్స్ కూడా BScలో ఉండేది. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇచ్చింది. అగ్రి, వ్యవసాయ విద్యకి మనకు తెలుసు 1951, 52, 57లో ప్రథమ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చాం, కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా వ్యవసాయాన్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే ఫైన్ ఆర్ట్స్, కళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. డెవలప్మెంట్కి, ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కళలు కూడా అవసరం. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి రికమెండ్ చేసింది. కోకరికులర్ యాక్టివిటీస్, ఓన్లీ విద్య అంటే పాఠ్యపుస్తకాల వరకే పరిమితం కాకుండా ఇతరత్ర సహపాఠ్య కార్యక్రమాలు, అంటే కళలు, లేకపోతే క్రీడలు, ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మెథడ్స్, ఇంతవరకు ఓన్లీ లెక్చర్ మెథడ్, ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం, విద్యార్థి వినడం, ఇదే ఉండేది. మొట్టమొదటిసారిగా యాక్టివిటీ మెథడ్, కృత్యాధార బోధన, పని చేయాలి టీచరు. అలాగే లర్నింగ్ బై డూయింగ్, విద్యార్థి కూడా చెయ్యడం ద్వారా నేర్చుకోవాలి. ప్రాజెక్ట్ మెథడ్ చెప్పింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఆ కాలంలో సైకాలజీలో బిహేవియర్ సైకాలజీ నుంచి క్రమంగా డెవలప్మెంట్ వచ్చింది. ఎడ్యుకేషనల్ సైకాలజీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ప్రాజెక్ట్ మెథడ్ వచ్చింది, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగ పద్ధతి వచ్చింది, డెమాన్స్ట్రేషన్ మెథడ్ ప్రదర్శన పద్ధతి వచ్చింది. ఈ పద్ధతుల్లో భాగంగానే హై స్కూల్స్లో ల్యాబొరేటరీస్ ఏర్పాటయ్యి ప్రయోగాలు చేయడం మొదలైంది. ఇక టీచర్స్కి సంబంధించి ఏం రికమెండ్ చేసింది అంటే బైబిల్ ఫర్ టీచర్స్ అంటారు. ముదలియార్ కమిషన్, ఇది బహుశా ఒక క్వశ్చన్గా రావచ్చు. ఏ కమిషన్ రిపోర్ట్ని బైబిల్ ఫర్ టీచర్స్ అంటారు అంటే ముదలియార్ కమిషన్ లేదా ఇండియన్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ని టీచర్స్కి బైబిల్ వంటిది అంటారు. ఎందుకంటే ట్రైన్ టీచర్స్ ఉండాలి అని చెప్పింది. టీచర్స్ అంతకుముందు ట్రైనింగ్ ఉన్నటువంటి టీచర్లు చాలా తక్కువ ఉండేవారు. టీచర్లకి ట్రైనింగ్ని సిఫార్సు చేసి ట్రైనింగ్ స్కూల్స్ ఎక్కువ పెట్టాలని చెప్పింది. హ్యాండ్సమ్ పే ఉండాలి, మంచి జీతభత్యాలు ఉండాలి టీచర్లకి. నెహ్రూ కూడా చెప్పారు, ఆ రోజుల్లో చాలా బాధపడ్డారు. చపరాసి జీతాల కంటే టీచర్ల జీతాలు తక్కువ, కాబట్టి మంచి వేతన వ్యవస్థ ఉండాలి అని చెప్పింది. పెన్షన్ 1953లోనే పెన్షన్ రికమెండ్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1961 నుంచి టీచర్స్కి పెన్షన్ సౌకర్యం వచ్చింది. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అందరికీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు స్కూల్లో ఫీజు ఉండేదన్న, ట్యూషన్ ఫీజు ఉండేది. ఆ పిల్లలు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేసేవారు. కానీ టీచర్ల పిల్లలకి మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇమ్మన్నారు. ట్యూషన్ ఫీజు లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇమ్మని రికమెండ్ చేసింది. అలాగే 60 ఏళ్ల వయసుకి రిటైర్మెంట్ ప్రతిపాదించింది. ఉపాధ్యాయుల యొక్క పదవీ విరమణ వయసు 60 ఏళ్ళు ఉండాలి. 200 వర్కింగ్ డేస్, సంవత్సరానికి 200 రోజులు పనిచేయాలి అని చెప్పింది. ఆ తర్వాత దీన్ని కొఠారి కమిషన్ పెంచింది, 234కి పెంచింది. 35 పీరియడ్స్ వారానికి 45 నిమిషాలు చొప్పున, ప్రతి పీరియడ్ 45 నిమిషాలు చొప్పున వారానికి కనీసం 35 పీరియడ్లు ఉండాలి. 6 రోజులు స్కూల్ పనిచేయాలి. ఇక్కడ 5.5 రోజులు రాస్తాం. కానీ శనివారం మధ్యాహ్నం, వారంలో ఏదో ఒక రోజు మధ్యాహ్నం సెలవిచ్చి పిల్లలు టీచర్లు కూర్చొని ఎడ్యుకేషన్ అంటే విద్యా సంబంధమైనవి కాకుండా ప్రాజెక్ట్ పనులు కానీ లేదా వాళ్ళు దీని గురించి చర్చించడం కానీ తోట పని కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పింది. కానీ మధ్యాహ్నం సెలవు ఇచ్చేవారు. శనివారం మధ్యాహ్నం సెలవు ఉండేది చాలా కాలం వరకు. అలాగే సెలవులు 2 నెలలు కనీసం వేసవి సెలవులు ఇవ్వాలి అని చెప్పింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వ్యవసాయ పనుల్లో పిల్లలు సహకరించాలి. ఆ రకంగా సెలవు ఇస్తే మిగిలిన కాలంలో పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు కదా అనే ఉద్దేశంతో. అలాగే మధ్యలో 2 మిడ్ టర్మ్ వెకేషన్, ఇప్పుడు మనం దసరా సెలవులు సంక్రాంతి సెలవులు అని ఇస్తున్నాం. ఈ దసరా సెలవులు సంక్రాంతి సెలవులు కూడా కనీసం 10 నుంచి 15 రోజులు ఉండాలి అని చెప్పి, ఇవన్నీ పోగా 200 వర్కింగ్ డేస్ ఉండాలని చెప్పి రికమెండ్ చేసింది. మరి భారతదేశ విద్యా చరిత్రలో ముదలియార్ కమిషన్ కూడా ఒక అత్యంత సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక అత్యంత ప్రముఖమైనటువంటి రిపోర్ట్ని అందించడం, ఆ బేసిస్గా విద్యా వ్యవస్థ ఇప్పటికీ నడుస్తున్నటువంటి మన విద్యా వ్యవస్థ ముదలియార్ కమిషన్ రికమెండేషన్స్, అనేక రికమెండేషన్స్ని ఈనాటికి మన విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్నాయి. మరి ఈ రోజుతో డిఎస్సికి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లోజ్ చేస్తున్నాము. మన ఛానల్ ఫాలో అయ్యే అభ్యర్థులందరికీ, డిఎస్సి అభ్యర్థులకి అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం వేరే అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ గ్రేట్ టైం.